రైతులాడు ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషులను, అపరాధులను, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం మనం చాలాసార్లు చదివి విని ఉంటాం. యెహోవా అనే నామం వహించే మన దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా మారి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ మహిమగల దేవుడు, శబ్దమైన దేవుడు శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి పాపులమైన మనల్ని తన శిలువ రక్తం ద్వారా విమోచించి తన సంఘంలో నాటిన ఈ దేవుడు, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క నైజం చూస్తే ఏముందో చూస్తే, మోషే దేవుని అడుగుతూ వచ్చినాడు, నేను చూడాలనుకుంటున్నా అని చాలాసార్లు అడిగినాడు. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడితే విన్నాడు. ఈ 5 ఖండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 ఖండాలు మోషేనే రాసినాడు. ఈ 5 ఖండాల్లో కూడా దేవుడు ఆయనతో మాట్లాడిన విధానం ఎట్లా రాసినాడంటే, యెహోవా సెలవిచ్చెను, యెహోవా మాట్లాడాను, యెహోవా ఆజ్ఞాపించెను అని, ఇట్లా యెహోవా చెప్పాను అని ఇట్లనే చాలాసార్లు ఉంది. ఆయన చెప్పిన మాట అంటే ఆయన మాట్లాడిన విధానము మనం చూడగలుగుతాం చాలాసార్లు. ఆ మాట్లాడిన దేవుణ్ణి ఈయన ఏమనుకున్నాడంటే, ఒకసారి చూద్దాం అనుకుంటే ఏ మనుషుడు నన్ను చూసి తట్టుకోలేడు, భరించలేని స్థితి మనుషులం, ఎందుకంటే పాపలం. ఆయన ఎట్లాంటివాడు అంటే మహిమా గల దేవుడు, మహిమా స్వరూపి అయిన వాడు, ఆయన వెలుగు అయిన దేవుడు, దహించు అగ్ని లాంటి దేవుడు. ఆయన ఏం చేసినాడు, దాటి వెళ్ళే ముందు ఆయన దాటి వెళ్ళినాడు. అతన్ని దాటి వెళ్ళినప్పుడు ఏముంది, కనికరము, దయ, విస్తారమైన దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయనలో ఉన్నాయి ఇవి, దయ, కనికరము, విస్తారమైన కృపాసత్యములు, దీర్ఘశాంతము. నిజంగా మన దేవుని యొక్క మంచితనం చూడండి. మనం ఎట్టి స్థితిలో ఉన్నా ఈయన దగ్గరికి రావచ్చు, క్షమాపణ అడగచ్చు. అందుకే కింద ఇంకో మాటలో ఏం రాసినాయంటే, ఆయన 1000 మందికి కృపను చూపుచు అంట. 1000 మందికి కృప చూపిస్తున్నాడు. కృప అంటే మనం దేనికైతే అర్హత లేదో అది ఇవ్వడం. మనం ఇశ్రాయేలుతో సహపౌరులు కాని వారం, వాగ్దాన నిబంధనలు లేని పరప్రజలం, మనం అబ్రహాము సంతానం కాని అన్యజనాంగం. అట్లాంటి మనల్ని అబ్రహాముతో సహవారసులుగా మనల్ని కృప ద్వారా మనల్ని ఆ స్థాయిలోనికి హెచ్చించిన ఈ ప్రభు ఏమంటున్నాడు, కృప చూపుతాడు. ఏం చేస్తాడంట, దోషులను, అపరాధులను, పాపమును క్షమించును అంట. మనము దోషులము, అపరాధులము, పాపులము. మన పాపము ఇవన్నీ క్షమిస్తాడు, కానీ దోషులను నిర్దోషులుగా ఎంచడు అంటున్నాడు. మనం క్షమాపణ అడిగితే క్షమించబడతాము. అడగని వారంతా ఆ దోషం నిలిచి ఉండటం వలన ఏమైందంటే 3-4 తరముల వరకు ఆ తండ్రుల దోషము కుమారుల మీద కుమ్మరించేవాడైనాడు. ప్రియమైన వాళ్ళారా, మన దోషము, మన పాపము మన పిల్లల మీద, మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే మనం ఈ విషయం మెరిగిన వారమై ఆయన దగ్గర క్షమాపణ అడిగి మనం సంపూర్ణమై ఆయన చిత్తం ఏదో అది మాత్రమే జరిగించే వారమైందాం. ఆయన మహిమను మనం ఎరిగి ఆయన మహిమలో మనం జీవించే వారమైందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ ఘనమైన స్థితిని బట్టి స్తుతిస్తున్నాం. దయా, వాత్సల్యత, కృప, విస్తారమైన కృపా సత్యములు, దీర్ఘశాంతము గలవాడవు. నీ ప్రేమ వర్ణించి శక్యముగానిది. అటు ప్రేమలో మమ్మల్ని కొనసాగింపజేస్తున్నందుకు
ఆ ప్రేమ ద్వారానే మనల్ని జీవింపజేస్తున్నందుకు స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.